హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా వార్డ్రోబ్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను అండి. చూసారా ఎంత స్టఫ్ నా పిల్లలు అనమాట బట్టలు మొత్తము. సో 2 months అయిందనమాట నేను వార్డ్రోబ్ మొత్తాన్ని క్లీన్గా సర్దేసి. సో మళ్ళీ ఎవ్రీ 2 monthsకి ఒకసారి నీట్గా డీప్ క్లీన్ చేసి పెడతాను అనమాట. వార్డ్రోబ్ మొత్తం శుభ్రంగా ఆర్గనైజ్ చేసుకుంటాను. సో 2 months అయిపోయింది కదా అని చెప్పి ఈరోజు పెట్టుకున్నాను అనమాట ఈ పని. నేను ఎట్లా పెట్టుకుంటాను నా వార్డ్రోబ్ అదంతా మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను అనమాట. బేసిక్గా ఎట్లా చేస్తానంటే, ఇప్పుడు పిల్లల బట్టలు ఉంటాయి కదా, అన్నీ చాలా బట్టలే ఉంటాయండి. ట్విన్స్ కాబట్టి ఇద్దరు ఏ తీసుకున్నా 2 తీసుకుంటాము. కొన్ని బట్టలు అయినా ఇన్నిలాగా కనిపిస్తాయి అనమాట 2 ఉండటం వల్ల. సో అవన్నీ నేను ఒక 2 monthsకి ఒకసారి పొట్టయినాయి, బిర్రైనాయి, లేదంటే చినిగిపోయినాయి అవన్నీ తీసి పక్కన పెట్టేసి మిగతా అంటే వాడుకునే వరకు ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే వాడుతున్నారో వాటి వరకు మాత్రమే నేను వార్డ్రోబ్లో పెట్టుకుంటాను అనమాట. మిగతా అన్నీ తీసేస్తాను. అవి చినిగిపోయినాయేమో డస్ట్బిన్లో పడేస్తాను. ఇంకా మంచిగా ఉన్నాయి చినిగిపోకుండా బాగున్న బట్టలేమో ఊరికి తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉంటారండి, కొద్దిగా బట్టలు సరిగా లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇస్తాను అనమాట. తీసుకెళ్ళి వేసుకుంటారు. ఎప్పుడు అడుగుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి, అక్క మీ పిల్లల బట్టలు ఉంటే ఏమైనా తీసుకురా ఈసారి వచ్చేటప్పుడు అని అడుగుతారు. ఎవ్రీ 2 monthsకి ఒకసారి సారీ అండి ఎవ్రీ 2 monthsకి ఒకసారి నేను వెళ్ళినప్పుడల్లా అలా బుడ్డి వాళ్ళకి పొట్టేని బుర్రేని అవి ఉంచుకున్నా మనం యూజ్ లేదు కదా, వాటి వల్ల ఊరిక ఉంచుకొని చూసుకోవడం దానివల్ల యూజ్ లేదు, ఎందుకు ఇక్కడ ఉంచుకోవడం అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాను అనమాట. ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ ఎవరికి ఇచ్చేస్తుంది అక్కడ. ఎవ్రీ 2 months అట్లానే చేస్తాను అనమాట. సో ఈసారి మాత్రం ఆల్మోస్ట్ నేను 2 monthsకి ఒకసారి వార్డ్రోబ్ని సర్దుతున్నాను కానీ బట్ ఆ బట్టలు తీసుకెళ్ళడం కుదరలేదనమాట. మా లగేజ్లో ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువైపోయి ఎప్పుడు ఒక 2 months 3 months నుంచి అసలు తీసుకెళ్ళట్లేదు ఇంటికి. బట్టలు అయితే చాలా ఉన్నాయి యూజ్ లేని, బట్ తీసుకెళ్ళడం కుదరలేదు. ఈసారి ఊరికి వెళ్తే క్రిస్మస్కి ఆల్మోస్ట్ 15 days ఏమో హాలిడేస్ ఇస్తారంట బుడ్డి వాళ్ళకి. సో ఎట్లా వెళ్తాం కదా అప్పుడు తీసుకెళ్దాము మొత్తం అని చెప్పి మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాను నా వార్డ్రోబ్ మొత్తాన్ని. సో నా బట్టలు, నా పిల్లల బట్టలు, మా హస్బెండ్ బట్టలు నేను అన్నీ ఎలా ఆర్గనైజ్ చేస్తానో వార్డ్రోబ్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమనుకోవాలండి, ఈ మధ్య వాతావరణం మారింది కదా, వాతావరణం మారేసరికి బాగా దగ్గు జలుబు ఆయాసం, మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది అనమాట. ఈ వాతావరణం క్లైమేట్ బాగాలేక ఒక 2 days నుంచి హెల్త్ కూడా సరిగా లేదు, ఫీవర్ వచ్చి. సో అందుకని చెప్పి సరిగా మాట్లాడలేకపోతున్నా, దగ్గు వస్తుంది, ఏమనుకోకండి. ఇంకెందుకు మరి ఆలస్యం, నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటానో చూస్తారా రండి మరి అయితే. ఫస్ట్ అయితే నేను కబోర్డ్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటానండి. ఇలాంటి ఒక క్లాత్ తోటి కొంచెం ఇలా వాటర్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటాను. సో ఏమైనా అంటే ముక్క వాసన వస్తుంది కదా 2 months 3 months అలా అయితే. సో అందుకని చెప్పి ఒకసారి అట్లా డీప్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, స్మెల్ రాకుండా అని అలా చేస్తాను అనమాట. సో ఇట్లాగా క్లాత్ తీసుకొని మొత్తం చేసుకుంటాను. సర్దుతానా 2 monthsకి ఒకసారి. 1 week ఉంటుందండి సర్దినట్టుగా ఎక్కడ 1 week తర్వాత మళ్ళీ అదావిది అనమాట నార్మల్ అయిపోయింది. పీక్ ఇసిరేసే పనులను ఉంటారు మా వాళ్ళు అయితే. మా వాళ్ళు అనుకుంటే మా ఆయన కూడా అంతే, ఏ ఆడబెట్టింది ఆడ ఉంచాడు, తీసి ఇసిరేస్తాడు. ఇట్లా లిటరల్ ఇట్లా తీసుకోవడం, అయిపోయిందా తొడుక్కున్నామో అయిపోయిన తర్వాత ఇట్లా ఇసిరేస్తాడు అనమాట దాన్ని. సో పెట్టిన చోట ఉండనే ఉండదు ఒక్కటి కూడా. సో వారమే ఉంటుంది గట్టిగా, వారం తర్వాత యథావిధి అనమాట. అది చూస్తేనే చిరాకు వస్తుంది, ఆ కబోర్డ్ని చూస్తేనే. వారం తర్వాత అట్లా చేస్తారనమాట, ముగ్గురే సరిపోతారు. ఇది బుడ్డి చిన్నప్పుడు పుట్టినప్పుడు గౌన్ అనమాట. 3 months బేబీ 4 months బేబీ అప్పుడు గౌను. సో ఇవి 2 ఉన్నాయి, అప్పుడు డీమార్ట్లో తీసుకున్నాను అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. నాకు ఇది చాలా పొట్టయిపోయింది అనమాట, పైకి వస్తుంది, పడేయడం ఇష్టం లేక దీని మీదకి ఏదో ఒకటి లెగ్గిన్ వేసి దీన్ని టాప్ లాగా వేస్తాను అనమాట. బాగుంటుంది అట్లా కూడా. సో ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్కి పోకుండా ఉంటుంది కదా, అప్పుడు ఇది వేస్తాను.
ఇది కూడా చిన్నప్పుడు డ్రెస్ అనమాట, భలే ఉంటుంది. ఇది కూడా డిమార్ట్లో తీసుకున్నాను, జీన్స్ వేసుకేసేదాన్ని ఇది. సో చాలా పొట్టి అయిపోయింది, పైకి వచ్చేసింది. ఒక మెమరీ లాగా ఉంటుంది, పెద్ద అయితే వాళ్ళు చూసుకోవడానికి అని చెప్పి ఈ రెండు అలాగే ఉంచేది అనమాట. భలే ఉంటుంది అనమాట, భలే ఇష్టం వాళ్ళకి డ్రెస్ అంటే. సో పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు కదా నా చిన్నప్పుడు డ్రెస్ అని చెప్పి, ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి దాన్ని అలా ఉంచేసాను. బాగుంది కదా, చాలా బాగుంటుంది వేస్తే ఇది. ఈ క్యాప్ చూడండి భలే ఉంటుంది అసలు, చిన్నప్పుడు అనమాట. బుడ్డి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 2 years ఉన్నప్పుడు అనమాట. సో తిరుపతి వెళ్ళామన్నమాట అప్పుడు తిరుపతి ఇది బాగుందని చెప్పి తీసుకున్నా. ఇది వేస్తే భలే క్యూట్గా ఉంటుంది అది. సో ఇప్పుడు పట్టట్లేదు, తలకాయ పెద్దదైపోయింది. అట్లా ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి దీన్ని కూడా అలా ఉంచేసాను. పెద్ద అయిన తర్వాత అది చూసుకోవడానికి బాగుంటుంది, చిన్నప్పుడు క్యాప్ అని చెప్పి అలా ఉంచేసాను. భలే క్యూట్గా ఉంది కదా. అన్నీ గుర్తొస్తున్నాయి అన్నీ చూసుకుంటూ. చిన్నప్పుడు అన్ని బట్టలు సర్దిన ప్రతిసారి ఏదో ఒక మెమరీ గుర్తొస్తుంది నాకు. వాళ్ళు చేసిన చిన్నప్పుడు అల్లరు, లేదంటే ఏదన్నా మెమరీ ఉంటుంది కదా, స్వీట్ మెమరీ. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఈ బట్టలు సర్దిన ప్రతిసారి భలే అనిపిస్తుంది అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే. రబ్బర్ బ్యాండ్లు అనమాట, భలే క్యూట్గా ఉన్నాయి కదా. వాళ్ళ నాయనమ్మ మొన్న బజార్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఒక బండి మీద అమ్ముతున్నారంట. సో అందుకని చెప్పి అన్నీ 2 తీసుకొచ్చిందనమాట. అదొక సెట్, అదొక సెట్. ఎప్పుడన్నా స్కూల్కి వేస్తాను 2 పిల్లలు వేసినప్పుడు భలే క్యూట్గా ఉండే రబ్బర్ బ్యాండ్. సో ఒకటి ఇది ఎంత 5 rupees ఏమో ఒకటి అంతే. రబ్బర్ బ్యాండ్ బాగున్నాయి, స్కూల్ బాగున్నాయి అనమాట. సో అవన్నీ ఇట్లా ఒక డబ్బాలో వేసి పెడతాను. రబ్బర్ ఇవి పూసలు అనమాట. సో మొన్న రీసెంట్గా మా తోడుకోళ్ళు యూఎస్లో ఉంటుంది. సో యూఎస్ నుంచి వస్తా ఇవి తెచ్చిందనమాట, బీడ్స్. పిల్లలు కల్లివు బాగుంటుంది అని చెప్పి కొంచెం గోల్డ్ వేసి అల్లుద్దామని చెప్పి వాటిని అలా పెట్టేశాను. బాగున్నాయి కదా, కలర్ కూడా చాలా బాగున్నాయి. మా 2 పిల్లలకి ఏదైనా ఒక ఐడియా ఉంటే చెప్పండి, ఎట్లా చేపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. చేపిద్దామని దాన్ని చూడండి, 3 వచ్చినాయి అనమాట ఇట్లాగా. సో 2 చిన్నోళ్ళే కాబట్టి 2 దానిలో వస్తాయి 3కి. సో పిల్లల కోసమని ఇది ఇచ్చింది, నాకేమో ఇవి ఇచ్చింది అనమాట. మెరూన్ కలర్ పూసలు ఇచ్చింది. నేను వాళ్ళు ఇచ్చుకో బాగుంటుంది దేనికన్నా అని చెప్పి మెరూన్ కలర్ పూసలు ఇచ్చింది. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి, అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది మనకి వాళ్ళకి. సో మనకు కూడా దొరుకుతాయి కానీ ఇంత మంచి క్వాలిటీ రాదనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. సో ఇవేమో నాకు ఇచ్చిందనమాట, నువ్వు వాళ్ళు ఇచ్చుకో అని చెప్పి. ఈ 2 వాళ్ళు ఇవ్వాలి, ఏదో ఒకటి మోడల్ చూసి. థ్యాంక్స్ అక్క, చాలా బాగున్నాయి ఇవన్నమాట. సో ఈ 2 సెట్లని అల్లిద్దామని చెప్పి ఇట్లాగా అలాగా పెట్టే ఎప్పటి నుంచో ఇచ్చి కూడా నాకు ఆల్మోస్ట్ 4 months 5 months అవుతుంది. సో కుదరలేదు అల్లి ఇవ్వడానికి. వాళ్ళు మీ దగ్గర ఏదైనా మంచి ప్యాటర్న్ ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి కామెంట్స్లో, ఓకేనా. డైలీ యూజ్ అయ్యే ఉంటాయి కదా పిల్లలు, బ్యాంగిల్స్ నావి ఇవి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. నా దగ్గర ఇది ఒక్క లిప్స్టిక్కే ఉంటుందండి, ఇంకేం ఉండదు. రెడ్ కలర్ది ఒక్కటే ఉంటుంది, అది కూడా ఎప్పుడైనా లైట్గా వేసుకుంటాను అనమాట. సో ఇది కొని కూడా ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు అయింది, ఇంకా అయిపోలేదు. ఎప్పుడెప్పుడు అయిపోద్ది అని వెయిట్ చేస్తున్నా. సో ఈ 2 ఉంటాయి. ఇది ఒకటి క్రీమ్స్ ఉంటాయి కదా, పాండ్స్, మాయిశ్చరైజరు, బొట్టు పిల్లలు, ఇది కుంకుమ, రబ్బర్ బ్యాండ్స్. ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇక్కడ పెడతాను. సో ఇవన్నీ వాచెస్ అనమాట, మా హస్బెండ్ నాయి వాచ్లు. సో ఇవి పిన్నీస్లు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట, నాకు అవసరమైనవన్నీ. ఆ స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేసుకుంటాను. తర్వాత ఇవన్నీ పిల్లలు ఉంటాయి కదా, ఏంటి క్లిప్పులు, ఫ్లక్కర్సు, టిప్ టాప్స్, అవన్నీ ఇక్కడ దీంట్లో పెట్టేసుకుంటాను. ఈ మగ్గులో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇట్లా పెట్టేసుకుంటాను. తర్వాత ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అన్నీ ఇట్లాగా ఏమంటారు దీన్ని, ఈ బాక్స్ని స్పైసెస్ బాక్స్ అంటారు కదా, ఆ స్పైసెస్ వేసుకోవడానికని ఒకసారి మా ఆయన తెచ్చుకుంటే నేను తీసుకున్నాను అనమాట. ఇట్లాగా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది కమ్ములు అని చెప్పి దాన్ని తీసుకొని ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను, నాకు సంబంధించినవి అన్నీ. ఇవి కానీ కావాలంటే మీకు నాకు కామెంట్ చేయండి, ఒకసారి నేను వీడియో చేస్తాను ఇవన్నీ, ఓకేనా. ఇవన్నీ ఇట్లా పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇవి సెట్స్ ఉంటాయి కదా, 1 gram గోల్డ్ సెట్స్ అనమాట ఇవి. సో ఇవన్నీ ఇట్లాగా ఆర్గనైజ్ చేసేసుకుంటాను ప్రతిదీ. ఇంకా వార్డ్రోబ్ సర్దిన ప్రతిసారి ఇవన్నీ ఇట్లాగా నీట్గా సర్ది పెట్టుకుంటాను అనమాట. సో ఆ మామూలుగానే సర్ది పెట్టుకుంటానులేండి, ఒకసారి మళ్ళీ ఆ కబోర్డ్ అంతా శుభ్రంగా తుడిచేసుకొని నీట్గా పెట్టుకుంటాను.
సో ఇలా దూదేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే కలర్ బాగుంది. ఇది ఆల్మోస్ట్ నేను కొని 4 years అవుతుంది. ఇప్పుడు అంత కలర్ కూడా షేడ్ అవ్వలేదన్నమాట. అంత బాగుంటాయి ఆ కాటన్లో పెట్టుకుంటే. సో ఇవి మొత్తము ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకునే బ్యాంగిల్స్ అన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు కాకుండా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అట్లా వేసుకుంటాను. ఫంక్షన్స్కి అలా వేసుకున్న బ్యాంగిల్స్ ఇవి మొత్తము అన్ని ఇట్లా డబ్బాలలో పెట్టేసుకుంటాను సపరేట్గా. ఇవి కూడా అవే ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాను అన్నమాట. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా వేసుకుంటే. సో అన్ని ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను బ్యాంగిల్స్ అవన్నీ ప్రతిదీ అన్నమాట. ఇది చెప్పాలి, చిల్లర ఉంటుంది కదా కాయిన్స్, ఇవన్నీ కాయిన్స్ ఉంటాయి కదా అవన్నమాట. సో మా హస్బెండ్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు చిల్లర వస్తుంది కదా అదంతా తెచ్చి అక్కడంతా వేసేస్తూ ఉంటాడు. సో నేను ఇక్కడ డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో వేసుకుంటాను అనమాట. ఈ ఫుల్ డబ్బా అయిన తర్వాత ఎవరికన్నా ఈ చేంజ్ కొట్టోళ్ళు ఉంటారు కదా మామూలు చిల్లర కొట్లో ఈ చేంజ్ అంతా ఇచ్చేసి నోట్స్ తీసుకుంటాను. లేదంటే మాకు వాటర్కి అలాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ చిల్లర మొత్తం అలా యూజ్ చేసుకుంటాను. అయిపోయిందండి బుడ్డి వాళ్ళది వార్డ్రోబ్ కబోర్డ్ అంతా సర్దేశాను. ఇవి మొత్తం వచ్చేసి స్కూల్కి అన్నమాట. ఫ్రాక్స్, స్కూల్కి వేసుకునే ఫ్రాక్స్ ఇవి ఈ రెండు రోజు స్కూల్కి వేసుకొని వెళ్తారు ఈ ఫ్రాక్స్ అన్నీ. సో ఇది వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే ఫ్రాక్స్ అన్నమాట. ఈ రో మొత్తము ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్ లేనప్పుడు వేసుకుంటారు. సో ఇది పౌడర్ డబ్బా, ఇదేమో సెంటు, ఇదేమో హెయిర్ది అనమాట. సో మనం స్ట్రైట్నర్ చేసుకుంటాం కదా హెయిర్కి. సో చేసుకున్నప్పుడు మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి అని చెప్పి నేను ఇది కొనుక్కున్నాను. బాగా వర్క్ ఉందన్నమాట నాకు. సో ఇక ఈ డబ్బా కాయిన్స్ ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఏమైనా కాయిన్స్ ఉంటే దీంట్లో వేసేసుకుంటాను ఈ డబ్బాలో. తర్వాత వాటర్కో దేనికో దానికి యూజ్ చేసుకుంటాను అనమాట అట్లాగా. సో ఈ వచ్చేసి ఇంక ఇవన్నీ స్టఫ్ ఇదంతా స్ట్రైట్నరు, డ్రైయరు, అటు నుంచి క్లిప్స్ ఉంటాయి కదా పాపాల క్లిప్స్ అన్నీ దీంట్లో వేసి పెట్టుకుంటాను. పర్ఫ్యూమ్ ఇది. సో బ్యాంగిల్స్ ఇవన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకుంటాను మొత్తం. ఇవి కావాలంటే మీకు నాకు కామెంట్ చేయండి, ఒకసారి సపరేట్గా వీడియో చేస్తాను దీని వరకు. ఈ కబోర్డ్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇప్పుడు పిల్లలు ఉంటాయి కదా పాన్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, పోస్ట్ ఆఫీస్ అవన్నీ దీంట్లో పెట్టుకుంటాను అనమాట. సో ఇంపార్టెంట్ అన్నీ దీంట్లో వేసుకుంటా, ఎక్కడన్నా వేసుకుంటే మర్చిపోతామేమో అని చెప్పి అట్లా వేసేసుకుంటా. తర్వాత నాకు అవసరమైనవి డబ్బులు ఉంటాయి కదా, నాకు అవసరమైనంత వరకు చిన్న డబ్బాలో టక్కున తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇట్లా చిన్న డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో వేసేసుకుంటాను. సో ఇది పిల్లలు డైలీ వేరే అనమాట. వేరే కమ్మలు, రింగులు అవన్నీ రోజు వేసుకున్నాయి ఇక్కడ పెట్టేస్తాయి అనమాట. సో మన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా వేసుకుంటారు. బుడ్డి దానికి గోల్డ్ కమ్మలు పెడితే చీము వస్తున్నాయండి. పిచ్చి పెడితే ఏమవట్లేదు, చీము పోయట్లేదు, కానీ గోల్డ్ పెడితే చీము వస్తుంది. సో అందుకని చెప్పి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు తీసి ఇక్కడ పెట్టి మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతాను అనమాట. దానికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రివర్స్ అనమాట. ఎవరికన్నా గోల్డ్ పెట్టుకుంటే చీము పోయో, పిచ్చి పెట్టుకుంటే చీము వస్తుంది. దీనికి మాత్రం రివర్స్ అయిపోయింది. గోల్డ్ పెట్టుకుంటే చీంపు వస్తుంది. సో అందుకని చెప్పి స్కూల్ నుంచి వచ్చినప్పుడు తీసి అక్కడ పెట్టేస్తాను, మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటుంది. ఇవి పూజ సామానము. సో ఇక్కడ వచ్చేసి ఇదేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్న టీషర్ట్లు ఇవన్నీ. ఇవి కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకునే ప్యాంట్, జీన్స్లు, స్కర్ట్లు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. సో ఇవన్నీ లెగ్గిన్స్, పిల్లల లెగ్గిన్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఇవేమో యూనిఫామ్స్, ఈ కింద ఏమన్నా నైట్ డ్రెస్సులు ఉంటాయి కదా పిల్లలు, నైట్ ప్యాంట్లు, నైట్ డ్రెస్సులు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఇవి మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు, స్కూల్కి పోకుండా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే బట్టల వరకు ఇక్కడ పెట్టేస్తాను. ఆర్గనైజ్గా పెట్టుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అక్కడ పెట్టేస్తాను. ఈ క్యాప్లు అనమాట, మంకీ క్యాప్లు, స్వెటర్స్ ఆల్రెడీ వాళ్ళు ఆడుతున్నారు అందుకని చెప్పి చూపించలేదు. చిన్నప్పుడు చాలా స్వెటర్స్ ఉన్నాయండి, అవన్నీ తీసేసి ఓన్లీ ఇప్పుడు ఆడుకునే మాత్రమే ఉంచాను. ఇవి కూడా అంతే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకునే కాటన్ గౌన్లు, కాటన్ డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ ఎండాకాలము ఫ్రాక్లో వేస్తే కుచ్చుకుంటాయి కదా, అందుకని చెప్పి కాటన్ గౌన్లు ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకుంటారు. అన్నీ ఇంటి దగ్గర వేసుకునే ప్యాంట్లు ఇవన్నీ ఇంకా మా అక్క వాళ్ళు అనమాట. పోయినసారి వేసి వెళ్తా వాళ్ళు ఎక్కడ వేసి వెళ్ళారు. సో వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు యూజ్ అవుతుందని ఇట్లాగా వాళ్ళే కూడా ఒక ఆర్గనైజ్గా ఒక పక్కన పెట్టాను అనమాట. ఇంక ఇవన్నీ బెడ్షీట్లు, కండవులు అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఆర్గనైజ్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి తెక్కుని తీసుకోవడానికి అక్కడ పెట్టేసుకుంటాను. అదండి.
అయిపోయిందండి. ఇది నా వార్డ్రోబ్. సో ఇక్కడేమో మామూలుగా ఎప్పుడైనా కట్టుకునే శారీస్ ఇక్కడ పెట్టుకుంటాను. ఫెస్టివల్స్కి కట్టుకునే శారీస్ ఇవన్నమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. నా చిన్న వార్డ్రోబ్. సో ప్లేస్ లేదని చెప్పి బ్లౌజెస్ అన్నీ దీనిపైన పెట్టుకుంటాను అనమాట. చిన్నది వార్డ్రోబ్, నాకు ప్లేస్ పెద్దగా లేదు, అందుకని చెప్పి ఆ బ్లౌజెస్ అన్నీ అక్కడ పెట్టుకుంటాను. ఇవేమో లాంగ్ డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ లాంగ్ డ్రెస్సెస్, ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో ఎక్కడికన్నా గుడికి వెళ్ళేటప్పుడు అట్లా వేసుకుంటాను. ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ లెగ్గిన్స్ అనమాట. ఈ సెక్షన్ మొత్తము ఇది నా క్యాప్, ఎక్కడికైనా చలికి బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి. ఇవన్నీ లెగ్గిన్స్, ఇవన్నీ టీ షర్ట్స్ అనమాట. డైలీ జీన్స్ల మీదకి వేసుకునే టీ షర్ట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ వచ్చేసి జీన్స్లు. నాకు మ్యాక్సిమం బ్లాక్, వైట్, గ్రే ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఈ 3 కలర్లు అంటే. సో అయ్యే ఉంటాయి ఎక్కువ నాకు. ఇవన్నీ జీన్సెస్, ఇవన్నీ ఫ్లోరల్ డ్రెస్సెస్ అనమాట. మొత్తం ప్రతిదీ సో ఇట్లా ఆర్గనైజ్గా పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ డైలీ వేసుకునే డ్రెస్సెస్ అనమాట నేను. సో ఇవి వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. ఇవన్నీ నా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అట్లా పెట్టుకున్నా. ఈ 2 బుడ్డి వాళ్ళవి మొత్తం నాయే. సో ఇట్లా పెట్టుకున్నాను, ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికని అట్లా పెట్టేసుకున్నాను. తర్వాత ఇవన్నీ నైట్ డ్రెస్సులు నావి మొత్తము. ఇవి మొత్తము లంగాలు ఉంటాయి కదా, టవల్స్, లంగాలు, ఈ బ్లౌజ్ పీసెస్ కొన్ని పెట్టుకున్నాను. ఎవరన్నా వచ్చినప్పుడు ఇంటికి పెట్టడానికి ఉంటుందని చెప్పి బ్లౌజ్ పీసెస్ కొన్ని పెట్టుకున్నాను. ఇవి మొత్తం అయ్యాయి ఇంకా ప్రతిదీ. సో ఇవన్నీ బుడ్డి వాళ్ళ బెల్ట్స్ అవన్నీ ఇక్కడ పెడతాను. ఇవన్నీ నా పర్సనల్ థింగ్స్ అనమాట. ఇంకా అన్ని ఇన్నర్స్, ప్యాడ్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇలా బ్యాగ్ పెట్టుకొని ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికని అలా పెట్టుకుంటాను. ఇదండి ఇంకా నా వార్డ్రోబ్ మొత్తం అలా ఆర్గనైజ్ చేసేసుకుంటాను ప్రతిసారి. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికని. అన్నీ ఇట్లా ప్యాకెట్స్ పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అందుకని అలా పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ అలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి మా ఆయన కబోర్డు ఇట్లా ఉంటుంది అనమాట. నేను 2 నెలలు కూడా కాలేదు సర్ది. మొత్తం వారానికి ఇట్లా అయిపోయింది. ఎక్కడెక్కడ పెట్టిన చోట ఉండనే ఉండవు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను నీట్గా ఎంత నీట్గా సర్దుతానో మళ్ళీ వారానికల్లా మళ్ళీ నార్మలే. అట్లా చేస్తాడు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఏదో పని ఉండాలి కదా నాకు. మా హస్బెండ్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేస్తానండి. సో జీన్స్లు అన్నీ ఒక చోట ఇలా పెట్టేస్తాను. తర్వాత ఫార్మల్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్ ఇక్కడ పెట్టేస్తాను. అంటే ఫార్మల్స్ కొంచెమే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం జీన్స్లో ఉంటాయి, అందుకని చెప్పి ఫార్మల్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. షర్ట్స్ అన్నీ ఇక్కడ 2 రోస్లో పెట్టేస్తాను. షర్ట్స్, ఫార్మల్స్, నాన్ ఫార్మల్స్ అన్నీ కలిపి పెట్టేస్తాను. ఆయనకి ఇష్టం వచ్చింది తీసుకొని అప్పటికప్పుడు ఐరన్ చేసుకొని వేసుకుంటాడు. ఆయనే చేసుకుంటాడు ఐరన్, బయట ఇవ్వడు. సో ఇట్లా పెట్టేస్తాను అన్నీ. సో ఆయన పర్ఫ్యూమ్స్ అనమాట. ఆయన పర్ఫ్యూమ్స్ ఇక్కడ పెట్టేస్తాను 2. సో ఇదేనమాట. సో కింద వచ్చేసి ఇక్కడ ఇన్నర్స్ పెడతాను. ఇక్కడేమో బాడీలో ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెడతాను. సో ఇవన్నీ ఆయన టవల్స్ వరకు ఇక్కడ పెడతాను. ఇది రెయిన్ కోటు, తర్వాత స్వెటర్స్ అనమాట. ఇది నా ఫేవరెట్ స్వెటర్, మా తమ్ముడిది అనమాట ఈ స్వెటర్. సో వాడు గుర్తుగా నేను ఈ స్వెటర్ మా పిన్ని దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చాలా బాగుంటుంది. అదొక స్టోరీ లేండి, అది చెప్పే స్టోరీ కదనమాట. సో ఈ స్వెటర్ చూసినప్పుడల్లా బాగా చేస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఏదో అర్థం కాదనమాట. ఇది వాడిది ఈ స్వెటర్. సో గుర్తుగా తెచ్చుకున్నాను ఒక స్వెటర్ బాగుంటుందని చెప్పి. సో ఈ స్వెటర్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. తర్వాత ఆయన టీ షర్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. చాలా టీ షర్ట్స్ ఉన్నాయి ఆయనకి. మన ఊరికి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వమని చెప్పి వాళ్ళ అమ్మకి ఇచ్చి వచ్చాడంట. అంటే పాత అయిపోయినాయి అని చెప్పి అవన్నీ తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చేసాడు. ఆ టీ షర్ట్స్ అన్నీ కానుంటే ఈ రో మొత్తం అసలు సరిపోదు అనమాట. ఇప్పుడు ఖాళీగా ఉంది కొంచెం. సో 3 రోజులు ఉంటాయి ఆ టీ షర్ట్లు వరకే. సో ఇంక పనికిరాని అన్నీ లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు నువ్వు తీసుకెళ్తావా లేదా అంటే తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసి వచ్చాడు అనమాట. వాళ్ళ అమ్మ ఎవరికన్నా ఇస్తా అని చెప్పింది. సో ఇవి అన్నమాట టీ షర్ట్లు. ఇప్పుడు బుడ్డి వాళ్ళ దుప్పట్లో అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఐరన్ బాక్సు, బ్యాగు అవన్నీ అక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఇట్లా ఆర్గనైజ్ చేస్తాను అయింది ప్రతిసారి. ఈ కబోర్డ్లో ఆయనవి సాక్స్లు ఉంటాయి కదా పిల్లలవి, ఆయనవి సాక్స్లు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. కబోర్డ్లో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ సాక్స్లు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను అనమాట ఈ కబోర్డ్లో. ఇది పర్సనల్గా ఈ కబోర్డ్ వచ్చేసి ఇంకా ఆయన పర్సనల్ థింగ్స్ అనమాట. అంటే సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కబోర్డ్లో పెట్టుకుంటారు. సో ఒక కబోర్డ్ మాత్రం నేను దానికి యూజ్ చేస్తాను. ఓకేనా.
సో ఇదండి ఇవాళ వీడియో. మీరు చూసారు కదా నేను కబోర్డ్స్ అన్ని ఎలా సర్దుకున్నానో. సో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.